ఆర్థిక ఇబ్బందులు ఉన్న లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందిస్తున్నామన్నారు. పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలి. జీరో పోవర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకమవుతుంది. ఆర్థిక అసమానతను రూపుమాపేందుకే P4 విధానం తీసుకొస్తున్నామని బాబు తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే 120 సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో, అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా, సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ 6 రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాలపురుష, ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. నువ్వు ఇంత ఫలం పని చేసావనుకో, అంతా ఫలం ఇస్తాడు. అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక, రాజు మంత్రి మొత్తము నవనాయకులలో 4 శుభులు, 5 మంది కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా. ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావు నాయన, మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి, మేమెట్లున్నామో సూర్యచంద్రులం అలాగ పని చేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహమండలి. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఏర్పడినటువంటి సింహలగ్నానికి కన్యా లగ్నానికి వర్షలగ్నము జగల్లగ్నము చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు. అంటే విద్యాభివృద్ధి, రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో నా స్వార్థం 30% తెలుగు వాళ్ళు ఉండాలని. అది నా కోరిక, నా ఆకాంక్ష. దానికోసం నేను పనిచేస్తున్నా. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. అనేక విషయాల్లో ముందుకు పోయాం. సంపద వస్తా ఉంది. సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు. ఒకప్పుడు రోడ్లు బాగుండేటి కాదు. ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు, యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం.